హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అండి. మినీ పఫ్ హ్యాండ్స్ మంచిగా ఎలా పెట్టుకోవాలి, ఎలా లేసినట్టుగా ఎలా ఉండాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే నేను హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. ఏ కొలతల ప్రకారంగా తీసుకుంటే కనుక మనకు పఫ్ అనేది మంచిగా లేస్తుంది అనేది వీడియోలో చూపిస్తాను. బుట్ట చేతులు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. మంచిగా ఇలా ఈ విధంగా కట్ చేసి బుట్ట చేతులు కుట్టుకొని చూసుకోండి ఒకసారి. అయితే హైట్ అనేది 5 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాననమాట. చిన్నగా ఉంది ఆ అమ్మాయి. బుట్ట చేతులు పెట్టమని చెప్పిందనమాట. అయితే అటువైపు 5 ఇంచెస్, ఇటువైపు 5 ఇంచెస్ తీసుకున్న తర్వాత మనకు అక్కడి నుంచి ఇక్కడి వరకు మనకు బుట్ట కావాలి కదా. బుట్ట కోసం అని చెప్పేసి లేసినట్టుగా బుట్ట కావాలని చెప్పేసి ఒక 2.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నానమాట. అక్కడి నుంచి తీసుకున్న తర్వాత డౌన్ అనేది ఇక్కడ కింది వైపు మనం 5.5 హైట్ పెట్టుకున్నాం కదా. ఈ డౌన్ చంక డౌన్ అనేది కూడా 2.5 పెట్టుకోండి. 5లో హాఫ్ 2.5 పెట్టుకొని ఈ విధంగా డౌన్ అనేది చేసుకోండి. అప్పుడు బుట్ట అనేది మంచిగా లేస్తుంది అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక మళ్ళీ రిపీట్ చేసి చూడండి. అయితే ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఇట్లా మధ్యలో టక్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత మనం కుచ్చు అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది 2.5 పొడవు పెట్టాం కదా. అదేవిధంగా 2.5 వెడల్పు ఇట్లా మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా కావాలంటే బుట్ట కనుక ఇప్పుడు చూపిస్తాను చూడండి. హ్యాండ్స్కి అతుకులు పెట్టేసి ఎక్స్ట్రా బుట్ట కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. మనం ఎక్కడికైతే కుచ్చులు పెట్టుకోవాలి అనేది. అలా కాకుండా మాకు ఇంకా చేతి నిండగా మంచిగా కుచ్చులు కావాలి నీట్గా అని అనుకుంటే కనుక ఇంకా అతుకులు అనేది వేసుకోండి హ్యాండ్కి. అప్పుడు ఇంకా బాగా నీట్గా వస్తుందన్నమాట. లోత్ అనేది ఈ విధంగా తీసేసుకోండి. లోత్ అనేది ఫ్రంట్ సైడ్ రావాలి కదా మనకి. ఆ ఫ్రంట్ సైడ్ లోత్ అనేది ఈ విధంగా తీసేసుకోండి. తీసేసుకొని ఇప్పుడు కుట్టేటప్పుడు నేను అతుకులు కూడా ఎలా వేయాలనేది నేను చూపిస్తాను. ఈ విధంగా హ్యాండ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. లైనింగ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అయితే నాకు మెయిన్ క్లాత్కి అతుకులు బాగా పడతాయి అన్నమాట. ఇది మనం శారీలో వచ్చిన పీస్ కదా. దాంట్లో వచ్చిన డిజైన్ ప్రకారం మనం సైజ్ తీయాలి కాబట్టి ఈ విధంగా తీస్తే అతుకులు అనేది ఈ విధంగా క్లాత్ అనేది తీసుకున్నాను అనమాట. ఈ విధంగా అతుకుల క్లాత్ తీసుకొని అదేవిధంగా లైనింగ్ క్లాత్ కూడా అతుకులు అనేది నేను చంకలో వేస్తాను. ఎందుకంటే కొంచెం కుచ్చులు ఎక్కువగా వచ్చేటట్టుగా బుట్టలాగా రౌండ్గా పెట్టమని చెప్పింది అనమాట. దానికోసం అని చెప్పేసి కొంచెం క్లాత్ అనేది అతుకుల కోసం తీసుకున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. అయితే మీకు ఈ వీడియో కనుక మీకు మంచిగా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. మొత్తం టోటల్గా లైనింగ్ పార్ట్ లైనింగ్కి, మెయిన్ పార్ట్ మెయిన్కి అటాచ్ చేసుకొని తర్వాత బుట్ట చేతులు అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఎప్పుడైనా అటాచ్ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోండి, కంపల్సరీ మంచిగా ఖర్చు అనేది మంచిగా పట్టండి. ఖర్చు అనేది మంచిగా పడితేనే మనకు చేతులు అనేది విప్పుకపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. మీరు ఖర్చు అనేది కొంచెమే పట్టారనుకోండి, చేతులు అనేది విప్పుకపోతాయి. మొత్తం విప్పుకపోయి పికులుకపోయినట్టుగా అనిపిస్తుంది చూడండి. కొంతమంది బ్లౌజ్కి వాళ్ళు ఖర్చు అనేది సరిగ్గా పట్టరు, రెండు సమానంగా కూడా పట్టారనమాట. కొంతమంది ఫాస్ట్గా కుట్టేస్తారు, సమానంగా పట్టారనమాట. అట్లాంటప్పుడు విప్పుకపోతుంది అనమాట బ్లౌజ్ అనేది. అలా కాకుండా ఇలా సమానంగా పట్టి మళ్ళీ పైనుంచి ఇట్లా అనుగుడు కుట్టు అనేది వేసుకోండి. డబల్ స్టిచ్చింగ్ అవుతుంది అనమాట. ఇంక అప్పుడు గట్టిగా ఉంటుంది మనకి, ఊడిపోకుండా. బ్లౌజ్ మొత్తం చిరిగిపోయినా కూడా ఈ చేతి అతుకులు అనేవి చిరిగిపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇవి సన్న చీరలు డైలీ వేర్కే యూజ్ చేస్తారు కాబట్టి రోజు వేస్తూ ఉంటారనమాట. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కుట్టడం అనేది కొంచెం గట్టిగా కుట్టాలన్నమాట. గట్టిగా కుట్టినప్పుడు వాళ్ళకి స్ట్రాంగ్గా ఉంటుంది, ఎప్పటికీ చినిగిపోదు అనమాట. ఎన్నిసార్లు వాష్ చేసినా ఎన్నిసార్లు వేసుకున్నా చినిగిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మళ్ళీ అనుగుడు కుట్టు అనేది కూడా వేసేసుకోండి. ఖర్చు అనేది మంచిగా పట్టండి. మెయిన్గా రెండు సమానంగా పట్టేసి ఖర్చు కూడా ఒక 1/4 ఇంచు కంటే ఎక్కువగా పట్టేసి మంచిగా సమానంగా కుట్టుకోండి. అప్పుడు మనకి ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఉంది కదా, లైనింగ్ పార్ట్కి కూడా నేను జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కుచ్చు కొంచెం ఎక్కువగా రావడం కోసం
ఆ విధంగా జాయిన్ చేస్తాను. ఈ విధంగా ఉంది కదా, మనం ఆల్రెడీ లైనింగ్ పీస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా కుట్టడానికి, అవి ఇక్కడ వేసేసి జాయిన్ చేసుకుందాం. ఏం లేదండి, ఇంకొక 4 కుచ్చులు ఎక్కువ వస్తాయన్నమాట, అంతే. కొంచెం క్లాత్ సపోర్ట్ ఇస్తే ఇంకొక 4 కుచ్చులు ఎక్కువ వస్తాయన్నమాట. 4 కుచ్చులు ఎక్కువ వస్తే ఏంటంటే బుట్ట అనేది మంచి చేయి నిండుగా ఉంటుంది. హాఫ్ హ్యాండ్స్ కదా, మనము ఎల్బో హ్యాండ్స్కి అయితే అంత ఎక్కువ బుట్ట పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఒక 5-6 కుచ్చులు పెడితే సరిపోతుంది. కానీ ఇవి చిన్న హ్యాండ్స్ కాబట్టి మంచిగా బుట్ట అనేది రౌండ్గా పెడితే లుక్ అనేది మంచిగా వస్తుందన్నమాట. అది కాక ఈ అమ్మాయి కొంచెం సన్నగానే ఉందన్నమాట, మరి లావుగా కూడా ఏం లేదు. అందుకే నిండుగా పెడదామని అనుకుంటున్నాను. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళైతే మీరు బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. చాలామంది చూస్తున్నారు, బాగానే మంచిగానే నేర్చుకుంటున్నారు. కొంతమంది అయితే డౌట్స్ కూడా పెడుతున్నారనమాట. వాళ్ళకు కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ కామెంట్స్ ఏం లేవు మన ఛానల్లో కాబట్టి నేను రిప్లై ఇవ్వగలుగుతున్నానండి. మీరు తప్పకుండా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. కొన్ని ఛానళ్ళ వాళ్ళు ఇంకా కామెంట్స్ ఎక్కువైపోయి రిప్లై ఇవ్వరనమాట. అలా ఏం కాదండి, మన ఛానల్లో నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తాను. మీరు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది తప్పకుండా పెట్టండి. అయితే ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ ఇట్లా పరిచేయండి, తిరగల మరగల చూసుకొని పరిచేసి ఈ విధంగా జాయింట్ అనేది చేసేసుకోండి. నేను ఎట్లా పరిచానో చూడండి ఒకసారి, వీడియోలో క్లియర్గా చూడండి. చూసేసి అదేవిధంగా పరుచుకోండి. ఇది ఉల్టా వేయడం కాదండి, ఇది లైనింగ్ అటాచ్ చేసుకోవడమే. తర్వాత దీనికి పైపింగ్ అనేది చేస్తాను కింది వైపు. అందుకోసం అని చెప్పేసి మనం పైపింగ్కి ఏ పద్ధతిలో అయితే హ్యాండ్స్ అటాచ్ చేసుకుంటామో అదే పద్ధతిలో అటాచ్ చేసేసుకోండి, అప్పుడు నీట్గా వస్తుందన్నమాట. మనకు 2-3 రకాలు ఉంటాయి హ్యాండ్స్ కుట్టే పద్ధతులు. అందులో పైపింగ్ చేసే పద్ధతిలో అయితే మనం ఎలా హ్యాండ్స్ కుట్టుకుంటామో ఆ పద్ధతిలో అటాచ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని అప్పుడు కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. మనం కింది వైపు పై వైపు కుచ్చులు పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది నీట్గా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన కుచ్చులు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టాలని అనుకున్నాం కదా, అది చూసుకోండి ఒకసారి మీరు. ఒకవేళ ఎక్కువ పెట్టాలనుకుంటే మళ్ళీ అక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 కూడా పెట్టొచ్చు. నేను కొంచెం ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి అక్కడ ఒక 1 ఇంచ్ ఇక్కడ ఒక 1 ఇంచ్ పెంచాను అనమాట. మనకున్న ఆల్రెడీ ఫస్ట్ ఉన్న మార్కింగ్ కంటే కూడా ఇంకొక 1 ఇంచ్ పెంచాను. చిన్నగా పెట్టుకోండి కుచ్చులు అనేవి. ఈ విధంగా చిన్నగా పెట్టుకుంటే మనకి నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా చూసుకొని చిన్నగా పెట్టేసుకోండి కుచ్చులు అనేవి. అయితే ఇది కొంచెం కుచ్చు అనేది ఇట్లా కొంచెం చేతితోటి మనం ఇట్లా అనుకుంటూ నీట్గా పెట్టుకోవాలన్నమాట. తొందరగా ఫాస్ట్గా పెట్టేయకూడదు. అదేవిధంగా మనం ఇప్పుడు పైవైపు కుచ్చులు పెట్టుకున్నాం కదా, పైన ఉన్నదానికి ఆపోజిట్గా కింది సైడ్ పెట్టుకోండి ఎప్పుడైనా. పైన ఉన్నదానికి, పైన అంటే ఒకవైపు మలుస్తాం కదా పైవైపు కుచ్చు, కింది వైపు దానికి ఆపోజిట్గా మలవండి. పైవైపు చూడండి ఏ విధంగా ఉందో, దానికి ఆపోజిట్గా కింది వైపు మలవండి. అంటే కొంచెం ఎదురెదురుగా ఉంటే ఏంటంటే మనకు కుచ్చు అనేది మంచిగా లేస్తుంది అనమాట. ఇలా మలవాలన్నమాట. పైవైపు మలిచిన దానికి రివర్స్ మలవాలి. రివర్స్ మలిచినప్పుడే మనకు కుచ్చు అనేది మంచిగా లేస్తుంది అనమాట. పైన ఏ పక్క మలిచామో కింద కూడా అదే పక్క మలిస్తే మన కుచ్చు అనేది మంచిగా గుబురుగా లేవకుండా అణిగినట్టుగా ఉంటుందన్నమాట. అదొకటి చూసుకోండి. నేను పైవైపు మలిచిన దానికి రివర్స్ మలిస్తే సరిపోతుంది. ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా వచ్చిందనమాట పఫ్ అనేది. చూసారు కదా ఎంత మంచి బుంగలాగా నీట్గా ఎలా వచ్చిందో. దీనికి మనం ఇప్పుడు పైపింగ్ అనేది అటాచ్ చేసేసుకుందాము. బుంగలాగా ఇట్లా రావాలన్నమాట. మనం ఎలా వేసినా సరే బుంగలాగా అట్లా నిలబడాలి.
అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చినట్టు. అంటే కుచ్చులు ఎక్కువ పెడితే కొంచెం బుంగలాగా మంచిగా వస్తుంది. అదేవిధంగా మనం ఒక 2.5 ఇంచుల పొడవు కూడా ఎక్కువ పెట్టుకున్నాం కదా, దానికి కూడా బుంగలాగా లేస్తుందనమాట. అయితే నేను ఇవి పైపింగ్ నెక్కు చేశానమాట. ఇదే కలర్ పైపింగు శారీలో ఉంది. అది కూడా దాన్ని ఏమంటారు, ఈ క్లాతే మనం చేతులకు కూడా చేస్తున్నానమాట. సేమ్ నెక్కి ఎలా చేశానో చేతులకు కూడా అదే పైపింగ్ చేస్తున్నాను. సేమ్ మ్యాచింగ్ ఉండాలి కదా మళ్ళీ. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇట్లా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఒకవైపు సన్నగా మలిచి కుట్టుకోండి. మీకు పైపింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తారో తెలుసు కదా, అదే ఆ విధంగా ఒకవైపు సన్నగా మలిచేసి కుట్టుకోండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకసారి ఈ ప్యాటర్న్ ట్రై చేయండి. మంచిగా ఉంటుందన్నమాట. మంచిగా వస్తుంది నీట్గా. మీకు కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఎప్పుడు సాదా హ్యాండ్సే కాకుండా ఒకసారి ఇట్లా కుచ్చుల హ్యాండ్స్ కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మంచిగా మనకు నీట్గా వస్తుంది. చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది. వేరే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారనమాట. మీరే కుట్టుకుంటారు కాబట్టి చాలా మంచిగా కుట్టుకున్నావు అది అని చెప్పేసి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయన్నమాట. ఎప్పుడు ఒకటేలాగా తొడిగితే కూడా ఎవరు సరిగ్గా అంత పట్టించుకోరనమాట. కొంచెం డిజైన్స్ మారుస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మారుస్తూ ఉంటేనే కొంచెం కస్టమర్స్ కూడా పెరుగుతారనమాట మనకి. ఈ విధంగా అటాచ్ అనేది చేసేసుకోండి పైపింగ్ క్లాత్ అనేది. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మీ ఇష్టం, థ్రెడ్ ఉంటే థ్రెడ్ వేయొచ్చు, థ్రెడ్ లేకుండా కూడా ఇట్లా సన్నగా కూడా ఫోల్డ్ చేసి కుట్టొచ్చు అనమాట. ఇట్లా సన్నగా అనుకొని కూడా ఫోల్డ్ చేసి కూడా కుట్టొచ్చు. థ్రెడ్ ఉంటే థ్రెడ్ కూడా వేయొచ్చు. 2 రకాలుగా చేయొచ్చు అనమాట. ఇది నేనైతే ఇప్పుడు మామూలుగానే కుడుతున్నాను సన్నగా. ఎందుకంటే మనం ఆల్రెడీ కుచ్చులు పెట్టిన భాగానికి మందంగానే ఉంటుంది కదా, థ్రెడ్ అవసరం లేదనమాట. ఇట్లా సన్నగా అనుకుంటూ కుడితే కూడా నీట్గానే వస్తుంది. ఈ విధంగా సన్నగా అనుకుంటూ కుట్టండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ కుచ్చుల కోసం క్లాత్ ఉంటుంది కదా, మందంగానే ఉంటుంది కదా, అది కొంచెం సన్నగా అనుకొని కుడితే సరిపోతుందన్నమాట. థ్రెడ్ అవసరం లేదు ఇంకా. అయితే మీరు కొంచెం కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఇట్లాంటి ప్యాటర్న్స్ అన్నీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి మీరు కుట్టి మీరు వేసుకుంటే మీ బ్లౌజెస్ చూసి మీ కస్టమర్స్ కూడా పెరుగుతారనమాట. ఎప్పుడు ఒకటే రకంగా సాదా హ్యాండ్స్ అట్లా కాకుండా కొంచెం కొంచెం చిన్న చిన్న డిజైన్స్ ఇట్లా ట్రై చేస్తూ ఉండండి. ట్రై చేస్తే ఏంటంటే మీకు కొంచెం కొత్త కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉంటారనమాట. ఇట్లా ఈ విధంగా వచ్చిందనమాట. చూసారు కదా ఎంత నీట్గా ఎలా వచ్చిందో. పైపింగ్ కూడా సన్నగా ఈ విధంగా వేసేసుకోండి. అయితే ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్కి ఎట్లా అటాచ్ చేయాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంది కదా, మనకు ముందల వైపు రావాలి కదా, లోతున్నది అది ముందల వైపు వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలన్నమాట చూసుకొని. అదేవిధంగా మనం షోల్డర్ దగ్గర మనం మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, హ్యాండ్ కూడా అది ఎక్కడ ఉందో వెతుక్కోండి. ఆ కుచ్చుల మధ్యలో ఉంటుంది కదా, ఆ కుచ్చుల మధ్యలో వెతుక్కొని సమానంగా షోల్డర్ మధ్యలోకి వచ్చేటట్టుగా పెట్టుకోండి. పెట్టేసుకొని మంచిగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు పట్టేసి అటాచ్ చేయండి. మధ్యలో నుంచి అటాచ్ చేయాలన్నమాట ఎప్పుడైనా. ఎందుకంటే మధ్యలో నుంచి అటాచ్ చేసినప్పుడే కుచ్చులు అనేవి సమానంగా వస్తాయి అన్నమాట. అటువైపుకి ఇటువైపుకి మనం ఒక కొన పట్టుకొని అటాచ్ చేసినప్పుడు ఎప్పుడైనా అది రాంగ్ పద్ధతి అవుతుందన్నమాట. హ్యాండ్ అటాచ్ చేయడము అది తప్పు పద్ధతి. ఎప్పుడైనా అట్లా చేయకూడదు. మధ్యలో షోల్డర్ మధ్యలో నుంచి మన హ్యాండ్ మధ్యలోకి పెట్టేసి హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు అది కరెక్ట్ పద్ధతి అవుతుందన్నమాట. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు పట్టుకొని మంచిగా నీట్గా అటాచ్ చేసుకోండి. డబల్ స్టిచ్చింగ్ అనేది వేయండి. ఈ విధంగా మళ్ళీ వెనక్కి మలుపుకొని ఆ వచ్చిన కుట్టు పైనే రావాలన్నమాట. ఇంకొక కుట్టు కూడా అట్లా వచ్చేటట్టుగానే వేసేసుకోండి. ఖర్చు కూడా మంచిగా పట్టినట్టు అవుతుంది. కుట్టు కూడా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసేసుకోండి. ఇలా 2 వైపులా డబల్ స్టిచ్చింగ్ అనేది వేయాలన్నమాట. మీరు ఒకసారి ఛానల్ చెక్ చేసి చూడండి. మన ఛానల్ మొన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది షార్ట్స్ చూసి, మీరు కటింగ్ సరిగ్గా నేర్పించట్లేదు, ఓన్లీ స్టిచ్చింగే నేర్పిస్తున్నారు అని పెట్టిందనమాట. మన ఛానల్లో చాలా ఉన్నాయమ్మ వీడియోస్, 500 దాకా ఉన్నాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి లాంగ్ వీడియోస్ చూస్తే క్లియర్గా అర్థమవుతుందనమాట. షార్ట్స్లలో అంత క్లియర్గా అర్థం కాదు. ఎప్పుడైనా లాంగ్ వీడియోస్ చూడండి. లాంగ్ వీడియోస్ చూస్తే మనకు కటింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. షార్ట్లో 1 మినిట్లో మొత్తం క్లియర్గా చెప్పలేం కదండి ఎవరైనా.
కాబట్టి లాంగ్ వీడియోస్ అనేది చూడండి. లాంగ్ వీడియోస్ చూడడం అలవాటు చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా చూసారు కదా పఫ్ హ్యాండ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా పఫ్ అనేది మంచిగా ప్రిపేర్ చేసుకొని మీరు ఒకసారి వేసుకొని చూసుకోండి. మంచి పర్ఫెక్ట్గా వచ్చింది అని అనిపిస్తే మీకు ఇంకెవరికైనా మీ కస్టమర్స్ కానీ మీ సిస్టర్స్ ఎవరైనా ఉంటే కనుక మీరు వాళ్ళకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎంత నీట్గా ఎలా వచ్చిందో పఫ్ అనేది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. నేను 2 హ్యాండ్స్ కుట్టిన తర్వాత ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా వేసుకుంటే కనుక ఎంత నిండుగా ఉంటుందో అనమాట చేతి. అయినా బుట్ట చేతులు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ట్రై చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తే నాకు కామెంట్ అనేది పెట్టండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి కుట్టుకొని చూడండి. నాకు వచ్చిన తర్వాత మనకు లైక్ అనేది పెట్టండి. అలాగే కామెంట్ అనేది పెట్టండి ఎలా వచ్చిందో. ఈరోజుకి ఇంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.